వెల్కమ్ టు మెగానే టీవీ. పక్కా లోకల్ ఏపీ. ప్రోటోకాల్ లేదు, హంగు ఆర్భాటాలు అస్సలే లేవు. ఒక సామాన్య వ్యక్తిలా తన హెల్మెట్ కోసం శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. నిన్న రాత్రి తన బైక్ పై ఉంచిన హెల్మెట్ మాయమవడంతో ఆయన స్వయంగా బైక్ పై వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక్క ఫోన్ కాల్తో పనులు చక్కబెట్టే అధికారం ఉన్నా సామాన్యుడిలా ఆయన వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక ఎమ్మెల్యే వస్తువులకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆయన పోలీసులను ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు కేవలం 10 నిమిషాల్లోనే హెల్మెట్ ను వెతికి పట్టుకున్నారు. తిరిగి హెల్మెట్ ధరించి ఆయన బైక్ పైన వెనుదిరగడం మడకసిరలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో వైసీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై టీడీపీ శ్రేణులు అసభ్యంగా ప్రవర్తించడం దారుణమని రాజా మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయని మాజీ ఎంపీ వంగాగీత తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజాస్వామ్యయుతంగా తిరుపతిలో జరిగి నిరసన మీద దౌర్జన్యం చేయడం గానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ వారి గూండాలు దాడి చేయడం గానీ నిరసిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో, మన ప్రజాస్వామ్య దేశంలో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ ని అలర్ట్ చేస్తూ ఏదన్నా చిన్న చిన్న తప్పులు జరిగితే ప్రతిపక్ష బాధ్యతగా గవర్నమెంట్ ని అలర్ట్ చేస్తూ నిరసన తెలియజేస్తుంటే ఆ నిరసనల మీద దౌర్జన్యం చేయడం ఖచ్చితంగా ఖండించదగిన విషయం. ఆ విషయాన్ని పురస్కరించుకుని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రిప్రజెంట్ చేస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపడుచుల మీద అత్యాచారాలు, ఆక్రమణలు, దుశ్చర్యలు పెరుగుతా ఉన్నాయి. అంతేకాకుండా ఏదైనా ఒక ఇష్యూ మీద మరి ప్రజల్లో అవేర్నెస్ కోసం కార్యక్రమాలు చేస్తే కూడా గూండాలతో కొట్టించి దౌర్జన్యంగా వాళ్ళ మీద కేసులు పెట్టి దౌర్జన్యం చేసే విధానాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకి అండదండలు, రక్షణ, వారి రక్షణ కోసం మరి కేవలం 24 రోజుల్లోనే శిక్షలు పడే విధంగా చట్టాలు తీసుకొచ్చే ప్రాసెస్, మరి ఇవన్నీ కూడా మరి దిశ చట్టం తీసుకురావాలనే ప్రయత్నం, చట్టం రాకుండానే దిశ యాక్ట్ లో ఉండే అమలు చేయాలనే విధానాలు మహిళల రక్షణ కోసం చూస్తే, మరి ఈ ప్రభుత్వంలో మహిళల కోసం అవి చేస్తాం ఈ చేస్తామని చెప్పి పథకాలు ఎలాగూ లేవు. కానీ కనీసం నిన్న జరిగిన సంఘటన, తిరుపతిలో నిన్న జరిగిన సంఘటన, ఒక వ్యక్తి మీద ఒక ప్రతిష్టాత్మకమైన, ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా ఉన్న వ్యక్తి మీద మరి వచ్చిన ఏమైతే ఆరోపణలు ఉన్నాయో దానిలో నిజానిజాలు బయట పెట్టకుండా, దానికి మరి చట్టరీత్యా చర్యలు సంబంధించినవి తీసుకోకుండా ఎవరైతే నిరసన తెలియడానికి వెళ్లిన సోదరీమణుల మీద దౌర్జన్యం చేసి అక్కడుండే గూండాల చేత కొట్టించడం. ప్రజాస్వామ్యయుతంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అక్రమ మద్యం స్థావరాలపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు విరుచుకుపడ్డారు. వెంకటాపురం కాలనీలోని ఒక గుడిసెపై దాడి చేశారు. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన సుమారు 6 లక్షల రూపాయల విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మాజీ సైనికుడు ఆంజనేయులు ఈ దందాకు సూత్రధారిగా ఉన్నట్లు గుర్తించారు. సైనికులకిచ్చే ట్రంకు పెట్టెలను అడ్డుపెట్టుకుని రైలు మార్గం ద్వారా అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. నిందితుడిపై గతంలోనూ 3 కేసులు ఉన్నాయని, ప్రస్తుతం ఆంజనేయులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డిపిఈఓ సుధీర్ బాబు తెలిపారు. అదే మొత్తం ఆ ఫోటో
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా నెల్లూరు జిల్లాలో ఆపరేషన్ వజ్రప్రహార్ ముమ్మరంగా సాగుతుంది. జిల్లా ఎస్పీ అజిత వేజండ్ల ఆదేశాల మేరకు కావలి వడ్డపాలెంలో పోలీసులు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో 250 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు సరైన పత్రాలు లేని 29 బైకులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా గంజాయి, సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని, అక్రమ కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు. పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గం కోట సమీపంలో కారు నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. బంగారుపాళ్యం నుండి తిరుపతికి వస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నరేంద్ర నాయుడు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన సురేంద్ర నాయుడును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. బాపట్ల జిల్లా పోలీస్ శాఖ రికార్డు స్థాయి రికవరీతో బాధితుల ముఖాల్లో చిరునవ్వుకు నింపింది. బాధితులకు వారి పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ ఉమాహేశ్వర్ స్వయంగా అందజేశారు. గత నెలలోనే దాదాపు 40 లక్షల విలువైన 201 ఫోన్లను రికవరీ చేయగా గత 3 నెలల్లో 1,61,00,000 విలువ గల 806 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ పోగొట్టుకున్న వారు కంగారు పడకుండా వెంటనే సిఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. 100% రికవరీ లక్ష్యంగా ప్రత్యేక ఐటీ కోర్ బృందం పనిచేస్తుందని, సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేటప్పుడు బిల్లులు లేకపోతే జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ ప్రజలను హెచ్చరించారు. సో మీరంతా కూడా మొబైల్స్ పోగొట్టుకున్నారు. ఈ కార్యక్రమం పెట్టారని తెలిసి కంప్లైంట్ ఇచ్చాను సార్. ఆ రోజు నేను ఇలాంటి కార్యక్రమం పెట్టినందుకు ధన్యవాదాలు సార్. ఎక్కడ పోగొట్టుకున్నావు? బస్ స్టాండ్లో పోతున్నాయని బస్ స్టాండ్లో వాచిపెట్ట మొబైల్లో కన్ఫర్మ్ చేసుకున్నాం. ఈ నెల సుమారు 201 మొబైల్స్ని 40,20,000 కాస్ట్ వర్త్ 201 మొబైల్స్ని రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరుగుతుంది. గత 3 నెలల నుంచి సుమారు 806 మొబైల్స్ని జిల్లా వ్యాప్తంగా ఈ థెఫ్ట్కి గురైనటువంటి మొబైల్స్, అదేవిధంగా మిస్సింగ్ మొబైల్స్ని కాస్ట్ వర్త్ 1,70,00,000 గత 3 నెలల్లో 806 మొబైల్స్ కాస్ట్ వర్త్ 1,70,00,000 రికవరీ చేసి బాధితులకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ పబ్లిక్ కొనేటప్పుడు తక్కువ ధరలకు వస్తున్నాయనే ఉద్దేశంతో ఎటువంటి బిల్లుల్ని వెరిఫై చేయకుండా కొనడం లాంటివి చేయకూడదు. అదేవిధంగా ఎక్కడైనా సరే మొబైల్స్ మిస్ అయితే పబ్లిక్ దొరికినట్లయితే వాటిని కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్కి అందించాలి. సిమిలర్లీ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు అన్ని బిల్స్, డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్గా ఆ ఇన్వాయిసెస్, పర్చేస్ బిల్స్ ఏమన్నా చెక్ చేసుకోకపోవడం లాంటివి. ఏదైనా షాప్స్లో సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసుకొని కొనుక్కోవడం లాంటివి ప్రజలు చేయాలి. ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కార్యక్రమం కంటిన్యూస్గా కొనసాగుతుంది. జిల్లాలో రాష్ట్రంలో బాపట్ల జిల్లా ఇనిషియలీ 6 months బ్యాక్ అరౌండ్ 30% రికవరీ రేట్ ఉన్నటువంటి జిల్లాని ఇప్పుడు 60% రికవరీ, సెల్ ఫోన్స్, మొబైల్స్, మిస్సింగ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రికవరీలో జిల్లా 60% వరకు రికవరీ రేట్ ఉంది. రాష్ట్రంలో వన్ ఆఫ్ ది టాప్ 5 డిస్ట్రిక్ట్లో కొనసాగుతుంది. 100% మొబైల్ రికవరీ కార్యక్రమాన్ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పదవికి అనర్హుడంటూ వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆయన రాసలీలల వ్యవహారం బయటపడటంతో తిరుమల పవిత్రత దెబ్బతిన్నదని, తక్షణమే ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి జిల్లాలో భారీ ఆందోళనలు చేపట్టారు. వైఎస్ జగన్ పిలుపుతో జిల్లా అధ్యక్షుడు బొడ్డేడు ప్రసాద్, మాజీ డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు నేతృత్వంలో నేతలు రోడ్డుపైకి వచ్చారు. తిరుపతిలో నిరసన తెలిపిన మహిళలపై పీడీ యాక్టులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. భక్తిభావంతో ఉండాల్సిన టీటీడీ పదవిలో ఇలాంటి వారు ఉండటం దారుణమని నేతలు మండిపడ్డారు. నాయుడు గారు ఏ రకంగా అయితే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు నిరసనగా మరి తిరుపతిలో నిన్న మహిళలంతా కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగం మనకి కల్పించిన హక్కు. మనకి ఏదైనా విషయం మీద మనకి నచ్చని విషయాల్లో గాని సమాజం పట్ల ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఆ హక్కుని కాలరాసే విధంగా మరి వారిని అమానుషంగా అరెస్ట్ చేయడం అనేది మరి ఎప్పటికీ కూడా తగదు. ఇది మహిళల పట్ల మరి ఈ ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉందా అని చెప్పి మేము అందరం కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. అసాంఘికమైన కార్యక్రమాలు చేస్తూ పట్టుబడినటువంటి వ్యక్తిని ఇంకా చైర్మన్ గా కొనసాగించడానికి వీలు లేదని చెప్పి మహిళా సోదరీమణులు స్వచ్ఛందంగా నిరసన తెలియజేస్తే ఆ నిరసన తెలియజేసిన మహిళా సోదరీమణుల మీద మరి రకరకాల తప్పుడు కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వాళ్ళని రాత్రికి రాత్రే రిమాండ్ పంపించడం జరిగింది. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మరి నిరసన కార్యక్రమం. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడవట్లేదు, దయచేసి స్వామి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది. అర్హుడైనటువంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా పెట్టారు. ఇప్పటికే అనేకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాల మీద తనపై అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి టీటీడీ చైర్మన్ గా తొలగించవలసింది పోయి ఈ రోజు మీ అందరం కూడా ఒక నిరసన తెలియజేయాలని, అది సామరస్యంగా శాంతియుతంగా బీఆర్ నాయుడిని బాధ్యతలను తప్పించేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేపట్టాలని చెప్పి నిన్న మహిళలు వెళ్లి నిరసన తెలియజేస్తే ఆ మహిళల మీద దౌర్జన్యం జరిపి దానికి నిరసనగా ఈ రోజు రాష్ట్రంలో ప్రతి జిల్లాలో జరుగుతున్నటువంటి హెడ్ క్వార్టర్స్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అనకాపల్లి జిల్లాలో నడిపట్టున్నటువంటి ఎవరు చోకవచ్చినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, మహిళలు అందరూ కూడా నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున జిల్లా పార్టీ అధ్యక్షుల నాయకత్వం. నాయుడు గారు ఈ రోజు అటువంటి వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా కొనసాగించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వదిలేస్తున్నాము. ఎటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయో ఆ రోజు టీటీడీ చైర్మన్ గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎటువంటి అరాచకాలు జరిగాయి, ఎంతమంది పేద ప్రజలు కానీ అక్కడ ఉన్నటువంటి భక్తులకు కానీ ఇబ్బంది కలిగిందనేది ఈ రాష్ట్ర ప్రజలే కాదు మొత్తం దేశవ్యాప్తంగా అదంతా కూడా గమనించాము. భగవంతుడే వాళ్ళని శిక్షించాడు అన్న దానికి ఇదే నిదర్శనం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు బుద్ధి తెచ్చుకొని ఆయన ఆ పదవి నుంచి తొలగించి ఉన్నతమైన వ్యక్తిని ఆ స్థానంలో కూర్చోబెడితే బాగుంటుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా భావిస్తూ ఈ రోజు తిరుపతిలో రాజకీయ సెగలు రేగుతున్నాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారంపై వైసీపీ శ్రేణులు ఆందోళనలు మరింత ముదిరాయి. నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన చేపట్టిన నేతలు బీఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసన తెలుపుతున్న తమపై టీడీపీ నాయకులు దాడులకు పాల్పడటమే కాకుండా బాధితులైన మహిళలపైనే కేసులు పెట్టడం దారుణమని మండిపడ్డారు. భూమన అభినయ్ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. తొలగించండి.
కూటమి ప్రభుత్వం కోసం పవిత్రమైన పుణ్యక్షేత్రాలు దేవాలయాన్ని ఇంత కల్మషం చేసినటువంటి బిఆర్ నాయుడు గారి చేష్టల్ని ఇక్కడ అందరూ ఎండగడుతున్నారు కాబట్టి అది ప్రజల్లో పోతే ఇంకా దారుణంగా ఉంటుందనే దృక్పథంతో వాళ్ళు రాలేదేమో కానీ వాళ్ళు మొదటి నుంచి కూడా ఎంతసేపు వైఎస్ఆర్ పార్టీ తప్పు చేయబోతుందా దాన్ని ఎత్తి చూపిస్తామనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఈరోజు బిఆర్ నాయుడు గారిని ఎందుకు ఈ విధంగా అందరూ డిమాండ్ చేస్తున్నారంటే భక్తుల యొక్క మనోభావం బాగా దెబ్బతీశాడు. లడ్డు విషయంలో తీసుకున్నా, పవిత్రమైన చైర్మన్ సీట్లో కూర్చున్నా, రెండిట్లో కూడా పెద్ద తప్పు చేశాడు. అందుకే బిఆర్ నాయుడు గారిని వెంటనే తొలగించాలి, మన మతపరమైనటువంటి హిందూ మతాన్ని కాపాడాలి, ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ని వెంటనే రిమూవ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. కానీ చంద్రబాబు నాయుడు ఎన్ని చెప్పినా బిఆర్ నాయుడు పైన యాక్షన్ తీసుకోడు. మా పోరాటాలు ఎన్ని చేసినా ఆయన ఇంకా ప్రిస్టేజ్ గా తీసుకుంటాడు. దానికి కారణం ఏమంటే బిఆర్ నాయుడు పెట్టిందే ఛానల్ చంద్రబాబు నాయుడు కోసం పెట్టాడు. అది నేను చెప్పడం కాదు, బిఆర్ నాయుడు గారు చెప్పారు. పేపర్ ఆయన కోసం పెట్టినాను. చంద్రబాబు చెప్తే నేను రిజైన్ చేస్తానన్నాడు. దేవుని యొక్క పవిత్రని ఎంత మంట కలిపినా నాకు ఆమెకు సంబంధం ఉండదని నేను ఒప్పుకున్నా. చంద్రబాబు నాయుడు మా పైన యాక్షన్ తీసుకోడు. దేవాలయాన్ని టీటీడీ చైర్మన్ గా కొనసాగడానికి అర్హత లేదు. ప్రజలందరూ కూడా మిమ్మల్ని యావగించుకుంటున్నారు, మీ రాజీనామాని డిమాండ్ చేస్తున్నారు అని ఫ్లెక్సీలను ప్రదర్శిస్తే అసహనంతో, కోపంతో దీన్ని జీర్ణించుకోలేనటువంటి స్థాయికి పోయి రౌడీ మూకల్ని పంపించి భౌతిక దాడులకు పాల్పడ్డారు. మా పార్టీ నాయకురాళ్ల పెదవులను రక్కి వాళ్ల చేతులను మెలివేసి వాళ్లను చితకబాది కొట్టి, యువజన విభాగం నాయకులనైతే తన్ని చొక్కాలు చించేసి, ఇదంతా కూడా పోలీసుల సమక్షంలో జరిగినటువంటి విషయం. దీనిని మేము గట్టిగా ప్రశ్నిస్తే వారి మీద ఏదో సాదాసీదా కేసులు పెట్టి వీళ్ల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును బనాయించి ఈరోజు కోర్టుకు తీసుకుపోయినారు. ఇదేనా ఈ ప్రభుత్వం? ఏదైతే మేము మంచి ప్రభుత్వంగా ఉంటాం, మా ప్రభుత్వంలో అన్ని మేళ్లే జరుగుతాయి అన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పని. రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు తిరుపతిలో అనుసరింపబడుతోంది, రాష్ట్రంలో అనుసరింపబడుతోంది. అది కాదు కావాల్సింది. అంబేద్కర్ రాజ్యాంగం తిరిగి రావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా దర్శిలో నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా లోకేష్ అడుగులు వేస్తున్నారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా అడుగులు పడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో వెనక్కి వెళ్లిన పరిశ్రమలను తిరిగి రాష్ట్రానికి రప్పిస్తున్నామని, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలతో యువతకు ఉపాధి కల్పిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మెగా డిఎస్సీ ద్వారా 16,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టామని గొట్టిపాటి లక్ష్మి వివరించారు. దర్శి నియోజకవర్గంలో ఇది 5వ జాబ్ మేళా ఏర్పాటు చేశాము. నేను ఎలక్షన్స్ టైంలో తిరిగిన క్యాంపెయిన్ 30 రోజులు ఎంతో మంది పేరెంట్స్ నన్ను, మా పిల్లలు ఇంట్లో చదువుకొని ఖాళీగా ఉన్నారు అని నాకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా దర్శి నియోజకవర్గం కొద్దిగా వెనకబడిన ప్రాంతం, నిరుద్యోగ యువత అత్యధికంగా ఉన్నారు. ఇక్కడికి ఏదన్నా మంచి పరిశ్రమలు తీసుకురావాలి, వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలి అని నేను మొట్టమొదటిలోనే ఎప్పుడు నుండో అనుకుంటా ఉండేదాన్ని. పరిశ్రమలు, పెట్టుబడులు అవి రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఏం ఆలోచన చేశామంటే ఇట్లా జాబ్ మేళా ఏర్పాటు చేస్తే ఉపయోగపడుతుంది అని ఆలోచన చేసి ఫస్ట్ జాబ్ మేళా నేను నా సొంత నిధులతో ఏర్పాటు చేశాను. ఆ రోజు సుమారు 2,000 మంది వచ్చి స్పాట్ లోనే అక్కడ 550 మంది ఆఫర్ లెటర్స్ తీసుకున్నారు. తర్వాత ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా గానీ ఇట్లా ఇప్పుడు వేరే పెద్దలు ముందుకొచ్చి కానీ జాబ్ మేళా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. P4 లాగా మేము ఏంటంటే ఎంతమంది ఎక్కువ అటెండ్ అవుతున్నారు జాబ్ మేళాకి, ఎంతమంది అటెండెన్స్ ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంతమందికి ఈ జాబ్ మేళా ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తాను. ఒక్కొక్క జాబ్ మేళాకి అట్లీస్ట్ 50 మంది లేదా 100 మంది చేరినా కనీసం మేము ఇక్కడ కష్టపడి ఉన్న టైంలో ఒక 2,000, 3,000 మందికి లేదా 4,000 మందికి మా ద్వారా జాబ్ మేళా ద్వారా జాబ్స్ వస్తే యువతకి ఏంటంటే ఒక 3,000-4,000 ఫ్యామిలీస్ కి మేము సపోర్ట్ చేసినట్టు. నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై విషాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఆటో బలంగా ఢీకొన్న ఘటనలో
ఎల్లాయపాలెంకు చెందిన ఆయేషా అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆటోలో ఉన్న మరో 4గురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. నెల్లూరులో వైద్య పరీక్షలు చేయించుకుని తిరిగి వస్తుండగా చౌదరి పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ ఆయేషా మరణించగా మిగిలిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మున్సిపల్ సర్వేర్ రౌతు రామకృష్ణ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఒక స్థలానికి సంబంధించి సర్వే రిపోర్ట్ ఇచ్చేందుకు 50,000 రూపాయలు డిమాండ్ చేశాడు. బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. ఇన్ఛార్జి డివిజనల్ సర్వేయర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న రామకృష్ణపై గతంలోనే పలు అవినీతి ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామకృష్ణతో పాటు సిబ్బందిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ దాడులతో మున్సిపల్ కార్యాలయంలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. రాజమహేంద్రవరంలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మోరంపూడి జంక్షన్లో జరిగిన ధర్నాలో జక్కంపూడి పాల్గొన్నారు. సాక్ష్యాలతో సహా బీఆర్ నాయుడు అక్రమ సంబంధం బయటపడినా చంద్రబాబు స్పందించకపోవడం దారుణమన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు. తిరుపతిలో శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై దాడులు చేసి తిరిగి బాధితులపైనే కేసులు పెట్టడం రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనమని మండిపడ్డారు. రాజకీయ స్వార్థం కోసం తిరుమల పవిత్రతను చంద్రబాబు మంటగలుపుతున్నారని విమర్శించారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటే తగిన శాస్త్రి జరుగుతుందని జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. బీఆర్ నాయుడు ఆయన వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ వీడియో ఫుటేజ్కి సంబంధించి అది నైతిక బాధ్యత వహించి ఆయన ఈ పాటికి రాజీనామా చేసి తప్పుకోవాలి. అంటే హిందూ ధర్మాన్ని పరిరక్షించే అంత గొప్ప స్థానంలో చైర్మన్ కింద ఉన్న వ్యక్తి వీడియో ఫుటేజ్ బయటకు వచ్చి ఒక మహిళని కౌగిలించుకున్న వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక గదిలోంచి ఇద్దరు కూడా బయటకు వచ్చిన విధానం చూసినప్పుడు కూడా మరి ఆయన ఎందుకు రాజీనామా చేయలేదని అంటే ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవహారం కనబడతా ఉందనేది ఇది ఒక నిదర్శనం. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, సాక్షాత్తు బీజేపీ కూడా, హిందూ ధర్మాన్ని ఛాంపియన్స్ అని చెప్పుకునే బీజేపీ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో భాగస్వామ్యుల కింద ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? స్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఇవాళ ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి ప్రజలకు జవాబుదారీగా పాలన అందిస్తానని ప్రమాణం చేసి, ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి ప్రజలకు జవాబుదారీ పాలన అందిస్తానని ప్రమాణం చేసి ప్రమాణానికి విరుద్ధంగా గెలిచినటువంటి వారు చేస్తున్నటువంటి ఈ అధర్మ పాలనకి, ధర్మాన్ని పూర్తిగా నాశనం చేయాలని కంకణం కట్టుకుని స్వామివారి పవిత్రత మీద ఒక కళంకాన్ని ఆపాదించి ప్రజల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని పలచన చేసో, జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేసో లాభం పొందాలని ఏకైక ప్రయత్నంతో భగవంతుడి మీదే నింద వేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనలో అక్కడ పాలన సాగిస్తున్నటువంటి ఎవరైతే బీఆర్ నాయుడు గారు ఉన్నారో ఆయన ధర్మబద్ధంగా లేడని, ఆయన ప్రవర్తన ధర్మానికి విరుద్ధంగా ఉందని
సాక్షాత్తు వీడియోలు సాక్ష్యాలతో సహా బయటకు వచ్చిన తర్వాత ధర్మాన్ని రక్షించాల్సినటువంటి పాలకుడు ధర్మ విరుద్ధంగా స్వామివారి పట్ల అపచారం చేసి దాని ద్వారా లాభాలు పొందాలని తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని చేసిన ప్రయత్నాలన్నిటినీ కూడా వారి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉన్న విధానాన్ని మరి ఈ రోజున ప్రశ్నిస్తున్న వారి మీద తిరిగి కేసులు పెట్టడం అనేది చాలా బాధాకరం. అంతేకాకుండా మళ్ళీ ఎవరైతే ఆవిడ రేణుకాన్ని ఆవిడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో ఆవిడే గతంలో టీడీపీ కార్యాలయానికి స్వయంగా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పెట్టిన లెటర్ కూడా ఉంది. వారికి అన్యాయం జరిగింది, ఇలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తి బిఆర్ నాయుడు గారు అని చెప్పడం జరిగింది ఆవిడ స్పష్టంగా. మళ్ళీ ఇదే రోజున ఆవిడతోనే మళ్ళీ తిరిగి మాట్లాడిస్తున్నారు. అంటే ఎలా ఉందంటే ఎంతసేపు కూడా ఈ రాజకీయాల్లో వీళ్ళ అధికారంలో ఉన్నారు కనుక అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేసినా ఏం మాట్లాడినా చెల్లుద్ది. ఏదైనా కూడా అసత్యాలని సత్యంగా మాట్లాడగలుగుతున్నారు, సత్యాలని అసత్యంగా మాట్లాడించగలిగే కెపాసిటీ వీరి దగ్గర ఉందన్నది ఈ రోజున ఈ వార్త ద్వారా మనందరికీ అర్థమవుతుంది. వారి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉన్న విధానాన్ని మరి ఈ రోజున ప్రశ్నిస్తున్న వారి మీద తిరిగి కేసులు పెట్టడం అనేది చాలా బాధాకరం. అంతేకాకుండా మళ్ళీ ఎవరైతే ఆవిడ రేణుకాన్ని ఆవిడ మీడియా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరంలో మట్టి మాఫియా ఆగడాలకు ఇరిగేషన్ అధికారులు అడ్డుకట్ట వేశారు. నక్కల కాలువ నుంచి గత వారం రోజులుగా రాత్రింబవళ్లు యథేచ్ఛగా సాగుతున్న మట్టి అక్రమ రవాణాపై రైతులు ఫిర్యాదు చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు. మెరుపు దాడులు నిర్వహించి తవ్వకాలను నిలిపివేయడంతో పాటు 6 లారీలు 2 జేసీబీలను సీజ్ చేశారు. కాగా ఈ అక్రమాలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులను మాఫియా ముఠా బెదిరించడం కలకలం రేపింది. రైతుల ఆందోళనతో అధికారులు స్పందించి అక్రమ దందాకు బ్రేక్ వేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మొత్తం ఒక్క రోజు వర్షం మొత్తం అంతా మునిగిపోతుంది. మరి మీరు అధికారులు మరి ఇంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి ఈ 7 కోట్లు కాపాడడానికి కోసమే కదా మీరు ఉన్నదే. చాలా దారుణంగా 12 అడుగులు తెచ్చుకోమంటారు. మంచినేమంటే ఏది కదా ఇది అలాంటిది. రైట్, ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.